ఫ్రెండ్స్, మన కంట్రీలో ఒక స్కామ్ ఉంది. మనం చాలాసార్లు న్యూస్‌లో వింటాం. పొలిటీషియన్స్‌తో పాటు బిజినెస్ మ్యాన్, స్మగ్లర్స్, ఈవెన్ టెర్రరిస్ట్స్ వరకు కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని లెవెల్స్‌లో వస్తే ఒకే డేంజరస్ సిస్టమ్. అదే హవాలా. ఫోన్ కాల్ లాంటి సింపుల్ సిస్టమ్. ట్రాన్స్‌ఫరింగ్ మనీ లాంటి స్మాల్ యాక్టివిటీ. కానీ ఇంపాక్ట్ కంట్రీ ఫైనాన్షియల్ బ్యాక్‌బోన్‌ని బ్రేక్ చేసే లెవెల్‌లో ఉంటుంది. ఈరోజు హవాలా స్కామ్ ఏంటి? ఇది ఎలా స్టార్ట్ అయింది? ఎలా పనిచేస్తుంది? ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు? సిస్టమ్‌ని ఎలా మిస్‌లీడ్ చేస్తారు? పోలీస్ ఎలా డిటెక్ట్ చేస్తారు? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హవాలా అంటే మనం బ్యాంక్‌లో మనీ డిపాజిట్ చేసి వేరే సిటీలో మనీ తీసుకోవడం కాదు. ఇది ఇల్లీగల్ ఛానెల్స్ కాదు. ఇది ఫుల్ సీక్రెట్ నెట్వర్క్. సింపుల్‌గా చెప్పాలంటే బుక్, ఒక కోడ్, ఒక ట్రస్ట్. ఉదాహరణకు నేను హైదరాబాద్ నుండి ముంబైకి 10,00,000 పంపించాలి. హవాలా బ్రోకర్‌ని కలుస్తాను. మనీ ఇక్కడే ఇచ్చేస్తాను. ఆ బ్రోకర్ ముంబైలో ఉన్న వేరే బ్రోకర్‌కి మెసేజ్ ఇస్తాడు. అక్కడ రిసీవర్ వచ్చి మనీ తీసుకుంటాడు. బ్యాంక్ లేదు, పాస్‌బుక్ లేదు, ఐడీ ప్రూఫ్ లేదు. ట్రాన్సాక్షన్ ట్రాక్ ఏదీ లేదు. ఇదంతా డేంజరస్ అంటే క్రైమ్ మనీ, బ్లాక్ మనీ, స్మగ్లింగ్ మనీ అన్నీ ఇదే రూట్‌లో వెళ్తాయి. ట్రాకింగ్ ఇంపాసిబుల్ అని చాలా ఇయర్స్ ముందే కంట్రీస్ రియలైజ్ అయ్యి ఇది వరల్డ్ వైడ్ ప్రాబ్లమ్ అయింది. హవాలా ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాం. ఇది ఇప్పుడే స్టార్ట్ అయిన కొత్త స్కామ్ కాదు ఫ్రెండ్స్. హండ్రెడ్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుండి ఉంది. అరబ్ కంట్రీస్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ యాన్షియంట్ టైంలో సేఫ్‌గా మనీని ట్రాన్స్‌ఫర్ చేయడానికి యూజ్ చేశారు. అప్పట్లో బ్యాంక్స్ లేవు, రోడ్ సేఫ్ లేవు, రాబరీ ఎక్కువ. సో, మర్చెంట్స్ ఈ సిస్టమ్‌ని వాడేవారు. ఒక మర్చెంట్ హైదరాబాద్‌లో మనీ ఇవ్వడు. నార్త్ ఇండియాలో వాళ్ళ పార్ట్నర్ దగ్గరే అనే అమౌంట్ ఇస్తారు. ఇది అఫీషియల్ కాదు, కానీ సేఫ్. ఆ సిస్టమ్ ఓల్డ్ సిస్టమ్. ఇప్పుడు క్రిమినల్స్ యూజ్ చేస్తున్నారు. హిస్టరీలో ట్రాన్స్‌పోర్టేషన్ కోసం యూజ్ అయిన సిస్టమ్. ఇప్పుడు బ్లాక్ మనీ కోసం యూజ్ అవుతుంది. ఇది రియల్ ట్విస్ట్. హవాలా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. హవాలా ఎలా రన్ అవుతుందంటే ఇది నెట్వర్క్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ సెండర్ అమౌంట్ ఇవ్వడు. ఆపరేటర్ లెండర్‌లో రాసేస్తాడు. హైదరాబాద్ 10,00,000 టు ముంబై అని అంటాడు. ఇక్కడ మనీ యాక్చువల్‌గా హైదరాబాద్‌లో ఉండిపోతుంది. దానిని పూల్ చేస్తారు. ఆపరేటర్ ముంబైలో ఉన్న పార్ట్నర్‌కి స్మాల్ కోడ్ పంపిస్తాడు. ఎగ్జాంపుల్‌గా గ్రీన్ 40, సైకిల్ 29, డైమండ్ A2 ఇలా కోడ్స్ మీనింగ్ ఉంటాయి. అంటే గ్రీన్ 40 అంటే అమౌంట్. అలాగే సైకిల్ 29 అంటే పర్సన్. డైమండ్ A2 అంటే ఐడెంటిఫికేషన్. అన్నీ సింపుల్ వాట్సాప్ మెసేజెస్, సిగ్నల్ మెసేజెస్, ఈవెన్ వాయిస్ నోట్స్‌లో కూడా ఉంటాయి. రిసీవర్‌కి సైడ్ పేమెంట్ కూడా వస్తుంది. ముంబైలో రిసీవర్ ఆపరేటర్ ఆఫీస్‌కి వస్తాడు. కోడ్ చెప్తాడు. వెరిఫికేషన్ అయ్యాక క్యాష్ ఇవ్వడం. ఇక్కడ 2 ఆపరేటర్స్‌కి ఒక లెండర్ ఉంటాడు. హైదరాబాద్‌లో మనీ ఎక్కువయ్యి ముంబైలో తగ్గిపోతుంది. సో, ఆ డిఫరెన్స్‌ని ఓవర్‌సీస్ డీలింగ్‌లో అడ్జస్ట్ చేస్తారు. ఇక్కడే ఒరిజినల్ స్కామ్ ఉంది. ఓవర్‌సీస్ బ్లాక్ అడ్జస్ట్‌మెంట్స్ అంటే దుబాయ్, ఖతార్, కువైట్ ఇలాంటి ప్లేసెస్‌లో రియల్ ఎస్టేట్, స్మగ్లింగ్ మనీ, గోల్డ్ మనీ అక్కడ కలెక్ట్ చేసి ఇండియాలో బ్యాలెన్స్ చేస్తారు. అంటే ఇండియా మనీ బయట కంట్రీకి, అలాగే బయట కంట్రీలో ఇల్లీగల్ మనీ ఇండియా మార్కెట్స్‌లో అడ్జస్ట్ చేస్తారు. ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. దీని మెయిన్ ఫ్యూచర్ వచ్చేసి ట్రస్ట్. హవాలా సిస్టమ్ ఒక వర్డ్‌తో రన్ అవుతుంది. సింపుల్‌గా సిగ్నేచర్స్, ఐడీ ప్రూఫ్స్ ఏవి ఉండవు. కేవలం ఒక బుక్, ఒక కోడ్, ఒక పర్సన్. అందుకే పోలీస్‌కి ఇది ట్రేస్ చేయడం కష్టం. ఎందుకు హవాలా డేంజరస్ అంటే హవాలా అనేది 3 లెవెల్స్‌లో ఉంటుంది డేంజర్. ఒకటి బ్లాక్ మనీ మూవ్‌మెంట్. ట్యాక్స్ కట్టకుండా మనీ ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి, అలాగే టెర్రరిస్ట్‌కి ఫండింగ్ ఇవ్వడానికి, అంటే ఇల్లీగల్ వెపన్స్, ట్రైనింగ్, ఆపరేషన్స్ చాలామంది హవాలా సిస్టమ్ యూజ్ చేస్తారు.
అలాగే మూడోదొచ్చేసి ఎకనామిక్ డ్యామేజ్. అంటే బ్యాంక్స్‌కి మనీ రాదు. గవర్నమెంట్‌కి రెవెన్యూ లాస్. మార్కెట్‌లో వైట్ మనీ సర్క్యులేషన్ డిస్టర్బ్. ఇది టోటల్‌గా కంట్రీ ఎకానమీని వీక్ చేస్తుంది. హవాలాలో కీ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. హవాలాలో మేజర్‌గా ఇన్వాల్వ్ అయ్యే కేటగిరీస్ బిజినెస్ మెన్స్. అంటే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్‌లో అండర్ బిల్లింగ్ ఆర్ ఓవర్ బిల్లింగ్ చేసి మనీ హైడ్ చేస్తారు. అలాగే పొలిటీషియన్స్. ఎలక్షన్ టైంలో క్యాష్ మూవ్‌మెంట్, హవాలా రూట్ ఫేమస్. స్మగ్లర్స్, గోల్డ్, డ్రగ్స్ సప్లై చైన్‌లో మనీ రొటేషన్ హవాలా మీద జరుగుతుంది. అలాగే టెర్రరిస్ట్ నెట్వర్క్, క్రాస్ బోర్డర్ పేమెంట్స్‌కి ఈజియెస్ట్ మెథడ్ ఇది. మోస్ట్ ఫేమస్ హవాలా కేస్ ఇన్ ఇండియా జైన్ హవాలా కేస్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఇండియా హిస్టరీలో బిగ్గెస్ట్ హవాలా కేస్ అంటే జైన్ హవాలా కేస్. అసలు ఏమైందంటే ఢిల్లీలో పోలీసులు వన్ టెర్రరిస్ట్‌ని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుండి ఒక డైరీ దొరికింది. అందులో చాలా షాకింగ్ నేమ్స్, అమౌంట్స్, కోడ్ నంబర్స్ ఉన్నాయి. బిగ్ పొలిటీషియన్స్ నేమ్స్, అలాగే నేషనల్ లెవెల్ లీడర్స్, మినిస్టర్స్, ఎంపీస్ అందరికీ లాక్స్, క్రోర్స్‌లో మనీ ఇవ్వడం రికార్డ్ చేశారు. డైరీలో ఉన్న లింక్ ఏంటో జైన్ బ్రదర్స్ హవాలా ఆపరేటర్స్‌కి, పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ మిలిటెంట్స్‌కి, అలాగే కాశ్మీర్ మిలిటెంట్ నుంచి జైన్ బ్రదర్స్‌కి, ఇండియన్ పొలిటీషియన్స్‌కి ఇది ఫుల్ చైన్. సిబిఐ కేసు తీసుకుని కోర్టులో ప్రెజెంట్ చేసింది. కానీ ఎవిడెన్స్ లేక వల్ల చాలామంది తప్పించుకున్నారు. అసలు హవాలా సిస్టంలో ట్రాన్సాక్షన్స్ ఒరిజినల్‌గా ఉండవు. క్యాష్ ట్రేస్ చేయలేము. ఇక్కడే కంట్రీ రియలైజ్ అయ్యింది. హవాలా అంటే జస్ట్ ఇల్లీగల్ మనీ కాదు, సిస్టమ్ లూప్ హోల్ అని అర్థం చేసుకుంది. అసలు పోలీసులు హవాలా మనీని ఎలా పట్టుకుంటారో చూద్దాం. పోలీసులకి హవాలా పట్టుకోవడం అనేది చాలా కష్టం. కానీ కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. అన్యూజువల్ ట్రావెల్ అంటే చిన్న చిన్న ట్రేడర్స్ ఫ్రీక్వెంట్‌గా దుబాయ్, నేపాల్, పాకిస్తాన్ ట్రిప్స్‌కి వెళ్తూ ఉంటారు. ఫేక్ ఇన్వాయిస్, గూడ్స్ 20 లాక్స్ వాల్యూ ఉంటే బిల్ 2 లాక్స్ అని రాసుకోవడం, రిమైనింగ్ అమౌంట్ హవాలా. మూడో ప్యాటర్న్ వచ్చేసి క్యాష్ డిపాజిట్స్. సేమ్ పర్సన్ డిఫరెంట్ సిటీస్‌లో సేమ్ అమౌంట్ డిపాజిట్ చేయడం. అలాగే నాలుగోది వచ్చేసి ఇన్ఫార్మర్స్. హవాలా ఆపరేటర్స్‌లో 1 ఆర్ 2 పోలీసులకి లీక్ చేస్తారు. ఫిఫ్త్‌ది వచ్చేసి బోర్డర్ రైడ్స్. నేపాల్, బంగ్లాదేశ్ బోర్డర్స్‌లో క్యాష్ సీజ్ ఫ్రీక్వెంట్స్‌గా జరుగుతూ ఉంటాయి. అలాగే సిక్స్త్‌ది వచ్చేసి ఇంటర్సెప్టెడ్ కాల్స్. కొన్ని కోడ్స్‌ని డీకోడ్ చేసి ట్రాక్ చేస్తారు. అసలు హవాలా సిట్యుయేషన్ ప్రెజెంట్ ఎలాగుందంటే 2017 మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు 500 నోట్స్ అలాగే 1000 నోట్స్ డిమానిటైజేషన్ చేసిన తర్వాత హవాలా మీద కొంచెం ఇంపాక్ట్ అయ్యింది. కానీ హవాలా కంప్లీట్‌గా డిసపియర్ అవ్వలేదు. ఇప్పుడు కొత్తగా క్రిప్టో వచ్చినప్పుడు హవాలా ప్లస్ క్రిప్టో మిక్స్ అయ్యి న్యూ హైబ్రిడ్ సిస్టమ్ వచ్చింది. మనీ ఇండియా నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి ఆఫ్రికా క్రిప్టో రూట్‌లో వెళ్తుంది. మళ్ళీ ఇండియాలో క్యాష్‌గా కన్వర్ట్ అవుతుంది. ఆపరేటర్స్ సిస్టమ్ చేంజ్ చేశారు. రూట్ కాన్సెప్ట్ సేమ్. మన నిజ జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ చూద్దాం. హైదరాబాద్‌లో ఒక టెక్స్టైల్ బిజినెస్ మ్యాన్ మంత్లీ 3-4 క్రోర్స్ హవాలా రూట్‌లో పోలీస్ రైడ్ చేసి 300+ ఫేక్ ఇన్వాయిస్, అలాగే 12 మొబైల్స్, 4 డైరీస్ క్యాప్చర్ చేశాడు. ఆ డైరీస్‌లో కోడ్స్ A1, గ్రీన్ 90, బ్లూ 22 ఇవన్నీ మనీ ట్యాగ్స్. ఇవి డైలీ ఇండియాలో జరిగే రియల్ పిక్చర్స్. సో ఫ్రెండ్స్, హవాలా అంటే ఒక సీక్రెట్ డోర్. క్యాష్ ఎంటర్ అవ్వగానే అది ట్రాక్ అయ్యే డోర్ క్లోజ్ అయిపోతుంది. బ్లాక్ మనీ, స్మగ్లింగ్, టెర్రర్ ఫండ్స్, ఇల్లీగల్ ట్రేడ్ అన్నీ కీ లైఫ్ లైన్. మన కంట్రీకి బిగ్గెస్ట్ ఇన్విజిబుల్ థ్రెట్. వైట్ మనీ ట్రాక్ అవుతుంది, కానీ హవాలా మనీ షాడోలో నడుస్తుంది.